పూర్తి విషయంలోకి వెళ్లే ముందు ప్రేక్షకులకు ఒక సూచన. ఈ సృష్టిలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో దృశ్యశక్తి ఉండటం కూడా అంతే నిజం. వీటి వల్ల ధన నష్టం, ఆరోగ్య నష్టం, భార్యాభర్తల మధ్య గొడవలు లేదా భార్యాభర్తల మధ్య అనుమానాలు లేదా భార్యాభర్తలు విడిపోవడాలు, కుటుంబ సభ్యుల మధ్య తగాదాలు రావడం, రోడ్డు ప్రమాదాలు జరగడం, ప్రేమించిన వారి మధ్య గొడవలు కావడం లేదా ప్రేమికులు విడిపోవడం, అలాగే ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి కుదరకపోవడం, ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల లేకపోవడం, అలాగే చేసిన వృత్తిలో నష్టాలు రావడం, కోర్టు సమస్యలు, రాజకీయ సమస్యలు, సంతానం కలగకపోవడం, కలిగిన సంతానం నిలవకపోవడం, అలాగే విద్యార్థులు చదువులో వెనుకపడడం, కుటుంబంలో గృహశాంతి, లక్ష్మీశాంతి, ఆరోగ్యశాంతి లేకపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అలాగే చెడు ప్రయోగాలతో చాలామంది తీవ్రమైన సమస్యలు ఎదుర్కొంటారు. ఇలాంటి సమస్యలు ఎదుర్కొనేవారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురుగారిని సంప్రదించండి. గురుగారు మీ ప్రతి సమస్యకు సమాధానం ఇస్తారు. ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో స్త్రీ వశీకరణ మంత్రం ద్వారా మీరు కోరుకున్న స్త్రీని ఎలా వశీకరణం చేయాలో తెలుసుకుందాం. ఇది చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రము. దీని ద్వారా మీరు కోరుకున్న స్త్రీని పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. ఓం హిం మహామాతంగేశ్వరి చెండాలిని అముకిం పచ పచ దహ దహ మత మత స్వహి. ఈ వశీకరణ మంత్రం ద్వారా ఈ వశీకరణ మంత్రంలో అముకిం శబ్దం వచ్చిన చోట మీరు ఏ స్త్రీనైతే వశం చేయాలనుకుంటున్నారో ఆ స్త్రీ యొక్క పేరు వచ్చేలా ఈ మంత్రాన్ని జపించాలి. ఈ మంత్రాన్ని 40 రోజుల పాటు పాటించాలి. ఈ మంత్రాన్ని మీరు 40 రోజులు మీరు ఏ వశీకరణం ఏ స్త్రీని చేయాలనుకుంటున్నారో ఆ స్త్రీ పేరు వచ్చేలా ఈ మంత్రాన్ని 40 రోజులు పాటిస్తే మీరు ఆ స్త్రీని పూర్తిగా వశీకరణం చేసుకోవచ్చు. ఇది చాలా శక్తివంతమైన వశీకరణ మంత్రము. ధన్యవాదములు.